నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ కింద చూడబోతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఓడగొట్టింది కాంగ్రెసేనా? మీరే చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి 48, ఆమ్ ఆద్మీ పార్టీకి 22. కానీ 22 స్థానాలకు సంబంధించి మాట్లాడుకుంటే కనుక డీటెయిల్గా నేను మీ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాను. ఎక్కడెక్కడ ఎటువంటి పోటీ ఉంది, కాంగ్రెస్ చేతిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిందా, భారతీయ జనతా పార్టీ విషయాన్ని పక్కన పెడదాం. వాళ్ళిద్దరి మధ్య పోటీ ఒకవేళ కలిసి వెళ్ళుంటే కనుక ఈజీగా అక్కడ విక్టరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు, ఏమిటి, ఎలా ఒక్కసారి డీటెయిల్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఫస్ట్ తిమార్పూర్లో మీరు చూసుకుంటే కనుక ఇక్కడ కేవలం ఆధిక్యం. ఎంత డిఫరెన్స్తో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ తన సీట్ని కోల్పోయింది, 1168 ఓట్ల డిఫరెన్స్ మాత్రమే. కానీ ఇక్కడ మీరు చూస్తే కాంగ్రెస్కి మీరు గమనిస్తే 8361 ఓట్లు వచ్చాయి. 8361 ఓట్లు. ఎక్కడ 8361 ఓట్లు, ఎక్కడ 1168 డిఫరెన్స్ కూడా అవసరం. ఇదిగో మార్జిన్తో ఓడిపోయింది 1168 ఓట్లు, ఇక్కడ 3861 ఓట్లు. ఇవి కనుక ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి పూలైనా, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కాంగ్రెస్తో కాంబినేషన్లో వెళ్ళినప్పుడు కనుక వెళ్ళుంటే ఆమ్ ఆద్మీ పార్టీ సీట్ని కైవసం చేసుకునేది. అంటే ఒక సీట్ని యాడ్ చేసుకుందాం. ఇది ఒకటి. నెక్స్ట్ రెండోది, ఒకటి తిమార్పూర్ చూశారు కదా, రెండోది బదిలీకి సంబంధించి కూడా మీరు చూసుకుంటే కనుక ఇక్కడ 15,163 ఓట్ల తేడాతో ఓడిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. కానీ కాంగ్రెస్ ఎన్ని ఓట్లు సాధించింది? 41,071 ఓట్లతో 41,071 ఓట్లతో కాంగ్రెస్కి 3వ స్థానంలో నిలిచింది. ఎంత ఓడిపోయింది? ఇక్కడ మీరు చూస్తే 15,163 ఓట్ల తేడాతో భారతీయ జనతా పార్టీ చేతిలో ఓడిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. కానీ ఇక్కడ మీరు చూస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 41,071 ఓట్లు వచ్చాయి. అవి కనుక ఇక్కడ పూలయ్యాయి అనుకుందాం. అప్పుడెంత? దాదాపుగా 30,000 ఓట్ల మెజారిటీ, 30 కాకపోయినా 20,000 ఓట్ల మెజారిటీతో, కనీసం 20,000 ఓట్ల మెజారిటీతో బహుశా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుతుంది. కనీసం మెజారిటీ రాకపోయినా గెలిచే అవకాశాలు. ఎందుకంటే 15,000 ఇక్కడ, కాంగ్రెస్కి సంబంధించి 40,000. అంటే దాదాపుగా ఇక్కడ మనకి 25,000 డిఫరెన్స్ అనేది కనిపిస్తోంది. ఆ డిఫరెన్స్ని మనం మైండ్ తగ్గించేసుకున్నప్పుడు కూడా. సో ఇదొక్క స్థానం కాంగ్రెస్ పార్టీ చేతిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిందనే అంశానికి సంబంధించి మాట్లాడు. కాంగ్రెస్ పార్టీని ఓడించిందా అనేది ఒకవేళ ఇండి బ్లాక్లో కనుక వెళ్ళుంటే ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, గెలిచే అవకాశం. మరొక స్థానం ఇదిగోండి, నంగ్లోయ్ జాత్, ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అంటూ కూడా నెంబర్ కాన్స్టిట్యుయెన్సీ 11. ఇక్కడ మీరు చూస్తే కనుక ఎంత డిఫరెన్స్తో ఓడిపోయింది? 26,251 ఓట్లతో ఓడిపోయింది. ఇక్కడ మీరు చూస్తే కనుక భారతీయ జనతా పార్టీకి 75,272 ఓట్లు వచ్చాయి. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి 49,021 ఓట్లు మాత్రం వచ్చాయి ఇక్కడ. దాంతోపాటు కాంగ్రెస్కి 32,028 ఓట్లు వచ్చాయి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక 26,251 ఓట్ల డిఫరెన్స్తో ఆమ్ ఆద్మీ పార్టీ భారతీయ జనతా పార్టీ చేతిలో ఓడిపోయింది. ఈ ఓట్లు ఎక్కడి నుంచి కనుక వచ్చి ఉంటే అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 32,028, 26 ఎక్కడ, 32 ఎక్కడ, అంటే 6,000 మెజారిటీతో ఇక్కడ కనీసం ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఈ స్థానానికి సంబంధించి. ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక నెక్స్ట్ మధుపూర్లో చూస్తే 10,899 అంటే 52,019 ఓట్లు వచ్చాయి. మెజారిటీ చూసుకుంటే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా మార్జిన్ 10,899 ఓట్ల మెజారిటీతో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. భారతీయ జనతా పార్టీ 10,899 ఓట్ల తేడాతో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉన్నారు? రాఖీ బిర్లా ఎవరో కాదు, ఆవిడ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి స్పీకర్గా పనిచేశారు. కానీ ఈవిడ కూడా ఓడిపోవడం ఇంట్రెస్టింగ్గా మారింది. కానీ ఇక్కడ కనుక ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తో కనుక జతకట్టి ఉంటుంటే మీరు చూడొచ్చు 10,899 ఓట్ల మెజారిటీతో మాత్రమే ఓడిపోయింది. ఇక్కడ ఓట్ల మార్జిన్తో ఓడిపోయింది. ఇక్కడ మీరు చూస్తే 17,958 ఓట్లు వచ్చాయి కాంగ్రెస్కి. ఈ ఓట్లు కనుక ఇక్కడ వచ్చుంటే ఈ సీటు కూడా ఇది భారతీయ జనతా పార్టీకి దక్కకపోగా ఆమ్ ఆద్మీ పార్టీకి చేతికి దక్కే అవకాశం ఉందను. ఇది మాధుపూర్కి సంబంధించి 26 మాధుపూర్కి సంబంధించి. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీ రాజేంద్ర నగర్. ఇక్కడ మీరు గమనిస్తే కనుక చాలా మైన్యూట్ మార్జిన్. ఎంత డిఫరెన్స్? భారతీయ జనతా పార్టీకి 46,671 ఓట్లు మెజారిటీ, అంటే 1231 మాత్రమే మెజారిటీ. ఇక్కడ మీరు చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి 45,440 వచ్చాయి,
1231 ఓట్ల తేడాతో ఓడిపోయింది. కానీ ఇక్కడ కాంగ్రెస్కు చూస్తే 4015 ఓట్లు వచ్చాయి. 4015 ఓట్లు ఇక్కడ పోల్ అవ్వడం జరిగింది. అవి కనుక ఇక్కడ పూల్ అయ్యి ఉంటే ఇక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ 4015 ఓట్లు కూడా ఇక్కడ పూల్ అయ్యి ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ గెలుపొందే అవకాశం. రాజేంద్ర నగర్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కిట్టిలోకి వెళ్ళేది. ఆ తర్వాత నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. న్యూఢిల్లీ. ఇదిగోండి ఇక్కడ సాక్షాత్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ని ఓడించింది కాంగ్రెస్. అండలో ఎటువంటి అతిశయోక్తి లేదు. లేకపోతే కాంగ్రెస్ కనుక ఇక్కడ ఉండుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ఎందుకంటే కూటమిగా వెళ్ళుంటే ఇటు ఇండి బ్లాక్ గెలిచి ఉండేది. ఎందుకు ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 30,088 ఓట్లు అనేవి భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి 25,999, ఒక్క ఓటు తక్కువ 26,000. చూసుకుంటే మెజారిటీ 4,089 మాత్రమే. క్లోజ్ కాంటెస్ట్ జరిగింది. కానీ ఇదిగో 4,089 ఓట్లు ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ నేను నేరుగా వెళ్ళిపోతున్నాను కాంగ్రెస్కి. చూస్తే కనుక 4,568 ఇవి కనుక ఇక్కడ పూల్ అయ్యి ఉంటే కనీసంలో కనీసం 500 కాకపోయినా 450 ఓట్ల పై చిలుకుతో మైనర్గా ఆ థిన్ లేయర్లోనే గెలిచేవారు అరవింద్ కేజ్రీవాల్. సో ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్ చేతిలో ఓడిపోయారనడంలో ఇక్కడ ఎటువంటి అతిశయోక్తి, ఇటువంటి చర్చ జరుగుతోంది. అంటే భారతీయ జనతా పార్టీలో ఓటమి చవి చూసినప్పటికీ కూటమిలో కనుక వెళ్ళుంటే ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచేది. సో ఇక్కడ దీని తర్వాత మీరు గమనిస్తే జంగాపుర మనీష్ సిసోడియా ఆయన ఎంత తేడాతో ఓడిపోయారు? 675 ఓట్ల తేడాతో మాత్రమే ఇక్కడ ఆయన ఓటమిని చవి చూశారు. కానీ మీరు గమనిస్తే కనుక ఇక్కడ జస్ట్ 38,859 ఓట్లకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ వస్తే 38,184 ఓట్లు మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చాయి. కానీ ఇక్కడ మీరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ నుంచి చూస్తే ఫర్హాద్ సూరి 7,350 ఓట్లు అవి కనుక ఇక్కడ వచ్చున్నా, లేకపోతే ఈ ఓట్లు అక్టివేళ్ళు ఉన్నా ఈ నియోజకవర్గం జంగపుర కూడా వీళ్ళ కిట్టిలో పడేది, ఆమ్ ఆద్మీ పార్టీ కిట్టిలోకి వచ్చేది. ఎందుకంటే చూడండి 675 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయింది. కానీ అక్కడ మీరు చూస్తే కనుక ఇటు కాంగ్రెస్కి సంబంధించి 7,350 ఓట్ల తేడాతో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి టికెట్, ఇన్ఫాక్ట్ భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుపొందడం జరిగింది జంగపురాకి సంబంధించి. ఇక నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. నెక్స్ట్ నియోజకవర్గం కస్తూర్బా నగర్. ఇక్కడ మీరు చూస్తే 11,048 ఓట్ల తేడాతో భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయం సాధించింది. ఇటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీరు చూడొచ్చు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇక్కడ ఓటమిని చవి చూసింది. సెకండ్ స్థానంలో ఐఎన్సీ ఉంది. మీరు చూస్తే 27,019 ఓట్లు వచ్చాయి. 11,048 ఓట్ల తేడాతో ఇటు కాంగ్రెస్ ఓడిపోయింది. ఇక్కడ ఏం జరిగింది మీరు గమనిస్తే కనుక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అదిగో 18,617. ఒకవేళ ఇక్కడ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీతో జతకట్టినా, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో జతకట్టినా ఇక్కడ గెలుచుండేది ఆ కూటమి. సో ఇక్కడ కూడా విడిపోవడం వల్ల ఇటు కూటమిగా ఇన్ఫాక్ట్ ఐఎన్సీకి దెబ్బ పడింది. కూటమి నుంచి విడివిడిగా పోటీ చేయడం వల్ల ఇన్ఫాక్ట్ ఇక్కడ మాట్లాడుకుంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఇండి బ్లాక్ గురించి మాట్లాడుకున్నప్పుడు చూసుకుంటే మార్జిన్ 11,048 ఓట్ల తేడానే. కానీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి 18,617 ఓట్లు అనేవి వచ్చాయి. పోనీ ఇది కాకుండా ఇలాగే చూసుకుందాం, ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ని వచ్చాయి? 18,617 ఓట్లు అనేవి వచ్చాయి. ఇక్కడ మీరు చూసుకుంటే 27,019 ఓట్లు, అంటే 19,450 ఓట్ల తేడాతో ఇక్కడ భారతీయ జనతా పార్టీ విజయ ఢంకాన్ని మోగించింది. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక 27,019 ఓట్లు వచ్చాయి. అవి కనుక అక్కడికి వెళ్ళాయి అనుకుందాం, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేది, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఆ పోల్ ఆ ఓట్లు ఇటువైపు పడినా ఇటు కాంగ్రెస్ అనేది బహుశా ఈ నియోజకవర్గం ఇండి బ్లాక్ చేతిలోకి వెళ్ళేది. సో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అర్థమవుతుంది. నెక్స్ట్ మాల్వీయ నగర్కి సంబంధించి చూద్దాం. ఇక్కడ చూస్తే కేవలం 2,131 ఓట్ల తేడాతో భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయాన్ని సాధించింది. దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది 43కి మనం చూడొచ్చు. దీంతో పాటు ఒక్కసారి 36 ఓకే, ఒక్కసారి 36కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే సో ఆ తర్వాత వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనం ఫస్ట్ ఇక్కడి వరకు వచ్చేసాం, 40కి వచ్చేసాం, జంగ్పుర అయిపోయింది. జంగ్పుర తర్వాత కస్తూర్బా నగర్కి సంబంధించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ నియోజకవర్గం మాలవీయ నగర్. ఇక్కడ మీరు చూస్తే కనుక ఆమ్ ఆద్మీ పార్టీకి సోమనాథ్ భారతి
ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కీలకమైన నేత, ఆమ్ ఆద్మీ పార్టీ కీలకమైన నేత. ఈయన ఎంత తేడాతో ఓడిపోయారు భారతీయ జనతా పార్టీ మీద? 2131 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు. అదే కనుక కూటమిలో వెళ్ళుంటే కాంగ్రెస్కి సంబంధించి 6770 ఓట్లు అనేవి ఇటు కనుక పోలే అంటే కనీసం 3000 పైచిలుకు ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చే, ఇన్ఫాక్ట్ ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని కూడా తన కిట్టిలో వేసుకునేది, తన ఖాతాలో వేసుకుని ఉండేది. ఆ తర్వాత నెక్స్ట్ నియోజకవర్గం మెహ్రౌలి గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. మెహ్రౌలిలో మీరు చూసుకుంటే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ భారతీయ జనతా పార్టీ అకౌంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన నియోజకవర్గాలు. ఇక్కడ 2వ స్థానంలోనూ లేకపోతే 3వ స్థానంలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఇప్పటి వరకు మాట్లాడుకున్న వాటిలో ఒక్క నియోజకవర్గం మాత్రమే 2వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉండింది, మిగతావన్నీ కూడా దాదాపుగా ఆమ్ ఆద్మీ పార్టీ. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ 1782 ఓట్ల తేడాతో 2వ స్థానంలో నిలిచింది. కానీ భారతీయ జనతా పార్టీ మీద 1782 ఓట్ల తేడాతో ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ ఒకవేళ ఇండిపెండెంట్కి సంబంధించి మీరు చూడొచ్చు, ఇండిపెండెంట్కి 9731 ఓట్లు వచ్చాయి. సో అది కూడా కాస్త పక్కన పెట్టే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నేను వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కాంగ్రెస్కి చూస్తే కనుక పుష్ప సింగ్ 9338 ఓట్లు అనేవి ఇక్కడ రావడం జరిగింది. 9338 ఓట్లు అనేవి వచ్చాయి. ఇదిగో ఆ డిఫరెన్స్ చూడొచ్చు. ఒకవేళ ఈ 9338 ఓట్లు కూడా ఇటువైపు వెళ్ళాయి అనుకున్నాం అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళుంటే కనుక ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ తన సీట్ను కోల్పోయేది. ఆమ్ ఆద్మీ పార్టీ కిట్టీలోకో లేకపోతే అఫ్కోర్స్ కాస్త ఆమ్ ఆద్మీ పార్టీ కిట్టీలోకి వెళ్ళే అవకాశం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఇంకొక సీట్ని కైవసం చేసుకుని ఉండేది. ఇక్కడ నుంచి మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీ. నేను ఆధారాలతో సైతం ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను, ఒకసారి మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడి నుంచి ఛత్రపూర్కి సంబంధించి చూస్తే ఛత్రపూర్లో 6239 ఓట్ల తేడాతో భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించింది. కానీ ఇక్కడ మీరు చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి 6239 ఓట్లతో ఇక్కడ సీటు కోల్పోయింది. ఇదిగోండి కాంగ్రెస్ 6600 ఓట్లు అనేవి సాధించడం జరిగింది కాంగ్రెస్ ఇక్కడ. ఒకవేళ ఈ ఓట్లు కనుక ఇక్కడ వచ్చి ఉంటే ఈ ఛత్రపూర్ కూడా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కిటీలోకి వెళ్ళుండేది. 46 గురించి మనం మాట్లాడుకుంటున్న సందర్భం. దాంతోపాటు నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీ 49 సంగం విహార్. ఇక్కడ మీరు చూసుకుంటే కానీ 344 ఓట్ల ఆధిక్యంలో, ఇన్ఫాక్ట్ 344 ఓట్ల మెజారిటీతో మార్జిన్తో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. అంటే 344 ఓట్లు మాత్రమే డిఫరెన్స్ 2వ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ పరిమితం అయిపోవడానికి. కానీ ఐఎన్సీ చూడండి, అంటే కాంగ్రెస్ 17863 ఓట్లు అనేవి కాంగ్రెస్కి పోలయ్యాయి. ఒకవేళ ఇవి కనుక ఇటుసారి వెళ్ళుంటే కనుక దాదాపుగా 15500 పైచీలు, కనీసం 15400 ఓట్ల భారీ ఆధిక్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ లేకపోతే ఐఎన్సీ కావచ్చు లేకపోతే ఇండి కూటమి గెలిచుండేది. ఇక్కడ నుంచి నెక్స్ట్ నియోజకవర్గానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ 3188 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని సాధించింది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అదే సంఖ్యతో అంటే 3188 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి వినిపించే ప్రధానమైన పేరులో ఈయన కూడా మనకు వినిపిస్తూ ఉంటారు. ఢిల్లీ జల్ బోర్డుకి సంబంధించి మాట్లాడిన వ్యక్తి కింద మాట్లాడుకుంటూ ఉంటాం. దాంతోపాటు సరే ఆయన ప్రొఫైల్ గురించి కాస్త పక్కన పెడితే కనుక సౌరభ్ భరద్వాజ్కి సంబంధించి 3188 ఓట్ల తేడాతో ఆయన ఓటమిని చవిచూడడం జరిగింది. అదే కాంగ్రెస్కి సంబంధించి మీరు చూస్తే 6711 ఓట్లు పోలయ్యాయి. ఆ ఓట్లలో కనీసం ఒక 4000 ఓట్లు ఇటు వచ్చినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో కూడా ఈ కాన్స్టిట్యుయెన్సీ వెళ్ళిపోయి ఉండిండేది. ఆ తర్వాత నెక్స్ట్ నియోజకవర్గం త్రిలోకపురికి సంబంధించి మీరు చూడొచ్చు. కేవలం 392, 400 కూడా లేదు. కేవలం 392 ఓట్ల ఆధిక్యంతో భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించింది. 392 ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ స్థానాన్ని కోల్పోయింది. కానీ కాంగ్రెస్కి సంబంధించి చూస్తే 6147 ఓట్లు అనేవి ఇక్కడ పోలవడం జరిగింది. ఈ ఓట్లు కనుక ఇటువైపు వెళ్ళుంటే కనీసం 5000 ఓట్ల మెజారిటీతో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ స్థానాన్ని దక్కించుకుని ఉండుండేది. ఆ తర్వాత నెక్స్ట్ అండ్ లాస్ట్ నియోజకవర్గం నేను మీకు చూపించబోతున్నాను. ముస్తఫాబాద్కి సంబంధించి మీరు చూస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెన్స్ అనేది 17578 ఓట్ల భారీ మెజారిటీతో ఇక్కడ భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించింది. లాస్ట్ అప్పటికి ఒక్కసారి మీరు చూస్తే కనుక 17578 ఓట్ల తేడాతో భారతీయ జనతా పార్టీ విజయం సాధించినప్పటికీ ఇదిగో ఎంఐఎంకి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇంకొక అంశం ఉంది. లాంగ్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి లాంగ్ ఫ్రేమ్ తీసుకుని తర్వాత మళ్ళీ క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కనుక మీరు చూస్తే మోహన్ సింగ్
భిస్త్, పేరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అదిల్ అహ్మద్ ఖాన్, మొహమ్మద్ తాహిర్ హుసైన్, అలీ మెహదీ, అశోక్ కుమార్. అంటే ఈ మొదటి 4 పేర్లు మీరు గమనిస్తే కనుక మొదటి 4 పేర్లలో ఇది ముస్తఫాబాద్ మైనారిటీ కిట్టీలోకి వెళ్లాల్సిన స్థానం. మీరు చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత 67,637 ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత మహమ్మద్ తాహిర్ హుసైన్ ఏఐఎంఐఎం 33,474 ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత అలీ మెహదీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 11,763. కానీ ఈ ముగ్గురికి సంబంధించి మైనారిటీకి సంబంధించి మీరు చూడొచ్చు. కానీ ఇక్కడ ఎవరో మోహన్ సింగ్ భిస్త్, ఆయనకి 85,215 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్ అలాగే ఎంఐఎం ఆమ్ ఆద్మీ పార్టీ 3 కలిసి పోటీ చేసినా లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే కాంగ్రెస్ ఎంత డిఫరెన్స్ అది ఒక 11,000 కనుక వెళ్ళున్నాయి అనుకుందాం. ఆ తర్వాత బహుశా ఎంఐఎంకి సంబంధించి మద్దతు తీసుకుని ఉన్నాం. ఎంఐఎంతో కలిసి వెళ్ళినా అంటే ఇండి బ్లాక్గా వెళ్ళున్నా ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలో కూడా ఈ నియోజకవర్గం వచ్చేది. సో మొత్తం ఎన్ని నియోజకవర్గాలు మీరే కౌంట్ చేయండి. ఒకసారి జూమ్కి వెళ్దాం సో దట్ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఆ నియోజకవర్గాలు కౌంట్ చేద్దాం. ఇక్కడి నుంచి ఇదిగోండి, ఇది నేను వదిలేస్తున్నా, ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 మొత్తం 15 నియోజకవర్గాలు. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇంకా కొన్ని ఉన్నాయి, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ టాప్కి వెళ్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు ఒక టఫ్ ఫైట్ అయితే మాత్రం కొనసాగింది. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ 10,550 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి 10,550 ఓట్ల ఆధిక్యం వచ్చింది. కాంగ్రెస్కి అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఇక్కడ మీరు చూస్తుంటే కనుక 10,290. అంటే కేవలం ఒక 200 ఓట్ల తేడా. ఈ స్థానం కూడా ఒకవేళ వీళ్ళిద్దరూ టైట్ ఫైట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎవరైనా బహుశా వీళ్ళిద్దరూ క్యూములేటివ్గా వెళ్ళున్న సందర్భంలో మరికొంతమంది యాడ్ ఆన్ అయ్యారు అనుకుందాం. ఇక్కడేముంది 10,290. ఆ డిఫరెన్స్ మీరు చూడొచ్చు. 10,550 10,290 అంటే 300 అనుకుందాం. ఇంకొక 200 ఓట్లు కూడా ఇక్కడ పోలై ఉంటే ఈ స్థానం కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి చేతికి వెళ్ళి ఉండేది. ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ మీరు చూడొచ్చు 7,829. ఓకే, ఆ నియోజకవర్గం చెప్పలేదు కదా, మున్కా నియోజకవర్గం కదా ఇందాక మనం మాట్లాడుకుంది. ఆ తర్వాత ద్వారకాలో 7,829 ఓట్ల ఆధిక్యంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ మీద. ఇక్కడ కాంగ్రెస్కి 6,773. అంటే ఇంకొన్ని ఓట్లు ఇక్కడ వీళ్ళు కూటమిగా వెళ్ళి ఇంకొన్ని ఓట్లు కనుక పోలయ్యే అవకాశం ఉండుంటే అఫ్కోర్స్ కలిసి వెళ్ళినప్పుడు కొన్ని ఓట్లు పోలవచ్చు. అంటే వీళ్ళిద్దరూ విడివిడిగా ఉంది కదా, అందుకని ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి వెళ్ళిన ఓట్లు ఉండొచ్చు. ఒకవేళ అవి కూడా ఇటు రన్అట్ అయి ఉంటే ఈ సీటు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకో లేకపోతే ఇండి బ్లాక్కి వెళ్ళి ఉండేది. ఆ తర్వాత బిజ్వాసన్, సారీ ఒకవేళ నా ప్రొనౌన్సియేషన్ రాంగ్లో ఉన్నట్టు కనుక ఎవరు అపార్థం చేసుకోవద్దు. బిజ్వాసన్ ఇక్కడ మీరు చూస్తే కనుక 11,276 ఓట్లతో భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ మీద. కానీ కాంగ్రెస్కి సంబంధించి మీరు చూస్తే కనుక 9,409 ఓట్లు పోలయ్యాయి. అంటే దాదాపుగా 2,000 ఒక దరిదాపులు అని చెప్పుకోవాలి. సో ఇటువంటి టైట్ సినారియో అంటే ఇదొక 3 1 2 3 అక్కడేనా అనుకుందాం 15 ప్లస్ 3 18. ఇక చివరాఖరిగా చూసే ప్రయత్నం చేద్దాం. చివరాఖరిగా మీరు చూస్తే కనుక ఇక్కడ ఇదిగోండి, ఇది ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినప్పటికీ ఆ మైనర్ డిఫరెన్స్ మీరు చూడొచ్చు. ఆ మైనర్ డిఫరెన్స్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ నియోజకవర్గాలు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. కానీ టైట్ ఫైట్ నెలకొంది. కేవలం 6,307, కాంగ్రెస్ 10,057. ఇవి కూడా ఇటు పోలై ఉంటే 16,000 ఓట్లతో ఆ భారీ మెజారిటీ సాధించేది టైట్ ఫైట్ వెళ్ళింది. ఆమ్ ఆద్మీ పార్టీ సునాయాసంగా గెలవలేదు ఈ నియోజకవర్గాలకు సంబంధించి. ఎన్నంటే 1 2 3 4 5 6 7 8 నియోజకవర్గాలు 22లో 8 నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ నెలకొంది. అంటే అతి కష్టం మీద గెలిచింది. ఎక్కడా ఉంది చూడొచ్చు. కేవలం 6,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. కానీ అక్కడ మీరు చూస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 10,057 ఓట్లు వచ్చాయి. సో 16,000 ఓట్ల మెజారిటీతో గెలవాల్సిన సిచ్యువేషన్ అటువంటి నియోజకవర్గం. ఆ తర్వాత మీరు గమనిస్తే కనుక 7,430 ఓట్లతో ఇక్కడ
భారతీయ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినప్పటికీ అక్కడ మీరు చూస్తే కనుక కాంగ్రెస్కి 4252 అవి కూడా పోలయ్యి ఉండుంటే ఎంత మైనర్ మెజారిటీ కింద మాట్లాడుకున్న సందర్భం, ఎంత టైట్ ఫైట్లో. ఒక్కసారి నేను ఫట్ మీద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ 4049 ఓట్ల మెజారిటీతో పటేల్ నగర్ని గెలుచుకున్నప్పటికీ ఇక్కడ మీరు చూస్తే కనుక టైట్ ఫైట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఒకవేళ కాంగ్రెస్ కనుక జతకట్టుంటే ఆ 4000 కూడా ఇక్కడ ఇటువైపు వెళ్ళి ఉంటే ఇంత టైట్ ఫైట్ వరకు రాపోదును. దాంతోపాటు నెక్స్ట్ ఈ నియోజకవర్గం కల్కాజీ, ఐ థింక్ వి డిడ్ మిస్. ఓకే, కల్కాజీకి సంబంధించి కూడా ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, బహుశా రావచ్చు. ఆ తర్వాత ఇది మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూస్తే కనుక నెక్స్ట్ ఢిల్లీ కన్నౌట్కి సంబంధించి ఢిల్లీ కన్నౌట్ ఇక్కడ 2029 ఓట్లతో మాత్రం ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. అది ఒకవేళ కాంగ్రెస్ కనుక జతకట్టు ఉంటే కాస్త ఇక్కడ టైట్ ఫైట్ అనేది కాస్త తగ్గే ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత అంబేద్కర్ నగర్కి సంబంధించి అంబేద్కర్ నగర్ దగ్గర కూడా 4230 ఓట్ల ఆధిక్యంతో భారతీయ జనతా పార్టీ మీద ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినప్పటికీ కాంగ్రెస్ కూడా జతకట్టి ఉండుంటే కనీసం 11,000 ఓట్ల మెజారిటీ ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిండేది. ఇక్కడ కూడా టైట్ ఫైట్ నెలకొంది. ఆ తర్వాత ఇదే కల్కాచి మీరు చూసుకుంటే కనుక 9వ రౌండ్ వరకు కూడా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ, ఇన్ఫాక్ట్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు అఫ్కోర్స్ ఆపద్ధర ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి ఢిల్లీ ఆపద్ధర ముఖ్యమంత్రి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నాతీసి 3521 ఓట్ల ఆధిక్యంతో గెలిచినప్పటికీ 9వ రౌండ్ నుంచి సిచ్యువేషన్ మారింది కాబట్టి ఆయన గెలుపొందిన సందర్భం. అదే అల్కా లంబా కాంగ్రెస్ నుంచి టఫెస్ట్ క్యాండిడేట్ అక్కడ పోటీ ఇచ్చారు. ఆ 4000 కూడా ఇటు పోలయ్యి ఉంటే మొత్తం 7000 ఓట్ల మెజారిటీ కాస్త ఊపిరాడేది ఆ టైట్ ఫైట్ వరకు కూడా. ఎందుకంటే 9 గంటల వరకు కూడా 200 ఓట్ల మైనస్లో ఉన్నారు ఎవరు, ఆతిషి. అటువంటి సందర్భం. ఆ తర్వాత మీరు గమనిస్తే నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ 6293 కానీ కాంగ్రెస్ సంబంధించి 7230. ఇవి కూడా యాడ్ ఆన్ అయ్యి ఉంటే ఇంత టైట్ ఫైట్ ఉండకపోతున్నాం. ఇవన్నీ గెలిచిన కాన్స్టిట్యుయెన్సీలే కానీ ఆ లెక్క మీరు గమనించవచ్చు ఎటువంటి సినారియో అనేది. ఆ తర్వాత చాలా బ్రీత్ తీసుకుందాం చిన్నది, ఎందుకంటే చాలా లెందీగా మనకు అనిపిస్తుంది. నెక్స్ట్ 8207 ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ గెలిచినప్పటికీ కూడా టైట్ ఫైట్ వెళ్ళింది. కాంగ్రెస్ 5905 ఓట్లు. ఇవి కూడా ఇటు పోలయ్యి ఉంటే సిచ్యువేషన్ మారి ఉండేది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి మనం మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ నేను ఆ కౌంట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి 48, ఆమ్ ఆద్మీ పార్టీకి 22 వచ్చాయి. సో 22 ప్లస్ 15 ఎంతది 7, 3 అంతేనా? 22 ప్లస్ 15 37 ఈజీగా క్రాస్ చేసేద్దును. దాంతోపాటు మనం మాట్లాడుకున్న ఒక టఫ్ సిచ్యువేషన్గా మాట్లాడుకున్న 3 మొత్తం ఎన్ని 40. సో ఎప్పుడిది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ జతగా వెళ్ళుంటుంటే కనుక ఈ 15 స్థానాలకు సంబంధించి మాట్లాడుకున్నాం. అలాగే 3 స్థానాలకు సంబంధించి టఫ్ ఫైట్ క్లోజ్ వరకు వచ్చిన సిచ్యువేషన్. అటువంటి సందర్భంలో కూడా అంటే 40 స్థానాల్లో ఈజీగా ఆమ్ ఆద్మీ పార్టీ గెలవాల్సిన సిచ్యువేషన్, గెలిచి ఉండాల్సిన పరిస్థితి. ఒకవేళ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుకుంటే అటువంటి సినారియోలో 48 ఉన్నాయి. సో 48లో 15 స్థానాలను కోల్పోయింది. అప్పుడెంత 3, దాంతోపాటు 23 అంతే కదా? సారీ 23 కాదు 33 టోటల్. ఇది 3, ఇది 3, 33 స్థానాలకు పరిమితం అయి ఉండేది. ఆమ్ ఆద్మీ పార్టీ 7 స్థానాలు, అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి 40 స్థానాలతో ఈజీగా అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేయాల్సి ఉండాల్సింది. దాంతోపాటు చూసుకుంటే ఒకవేళ ఎందుకంటే ఇక్కడికి ఒకవేళ 15 నుంచి ఇంకొక 3 తీసాం కదా, ఓకే అది కూడా తీసేద్దాం, ఆ -3 కూడా తీసేద్దాం. అంటే 30 స్థానాలతో భారతీయ జనతా పార్టీ, 40 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ లేకపోతే ఐఎన్సీ ఇండి బ్లాక్. కానీ దీని అందరికీ మూలం ఎక్కడో జరిగింది తెలుసా? ఎక్కడ చెడిందో తెలుసా? చర్చ జరుగుతుందని ప్రకారం మాట్లాడుతున్నాను. ఇక్కడ హర్యానా ఎన్నికలకు మీకు గుర్తుండొచ్చు. హర్యానా ఎన్నికల్లో 10 స్థానాలు అడిగితే 10 స్థానాలు మాకు కాంగ్రెస్ ఇవ్వలేదు అందుకే అంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఒక వర్షన్ వినిపిస్తుంది. అది అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు, బట్ లోపల జరుగుతున్న గుసగుస అనేది బయట జరుగుతున్న ప్రచారం. ఈ నేపథ్యంలోని అక్కడ 10 స్థానాలు ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్కి దెబ్బ పడింది, ఆమ్ ఆద్మీ పార్టీ ఇండివిజువల్ వెళ్ళింది, అటు కాంగ్రెస్కి దెబ్బ పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తున్నప్పుడు హర్యానాకు సంబంధించి ఇప్పుడు చూసుకుంటే ఢిల్లీలో ఆ పగ తీర్చుకుందా కాంగ్రెస్ అనేది మాత్రం ఒక క్వశ్చన్ రైజ్ అవుతోంది. అటువంటి సినారియో మాత్రమే కనిపిస్తోంది. సో మీకేమనిపిస్తోంది? లెక్కలు చూశారుగా, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.
ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.